నంద్యాల సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి తొలి ఏకాదశి పండుగ సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ చేయడం జరుగుతుందని, ఉదయం 7 గంటలకు స్వామివారి ప్రత్యేక దర్శనం నిర్వహించడం జరుగుతుందని, తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో లోక కళ్యాణము భక్తుల కొరకు ఉదయం 10 గంటలకు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతము నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపిన ప్రధాన కార్యదర్శి వంకతార మధుసూదన్ రావు, మాల గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. నంద్యాల పట్టణ ప్రజలకు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున ముందస్తు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మనందరికీ విదితమే, దక్షిణాయనం ఉత్తరాయణం 2 ఆయనాలు ఉంటాయి. ఇంతవరకు మనము ఉత్తరాయణంలో గడిపినాము. ఈ రోజు నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. ఈ దక్షిణాయనం మొదలవుతున్న వెంటబడే మనకు వచ్చే ప్రథమ పండగ ఈ తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ తొలి ఏకాదశి శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఈ నెల 17/7/2024 అనగా బుధవారం ఎన్నో కార్యక్రమాలు చేపట్టున్నారు. అందులో భాగంగా ఉదయం 7 గంటలకి నంద్యాల సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్కు ప్రత్యేక అలంకారం ఏర్పాటు చేసి ఉన్నాము. కావున భక్తాదులందరూ ఉదయం 7 గంటల నుంచి స్వామివారిని దర్శించుకోవచ్చును. అదేవిధంగా లోక కళ్యాణార్థం భక్తుల కొరకు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతములు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు మన ఆలయ ప్రాంగణంలో జరపబడుచున్నది. ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనదలిచిన వారు సంజీవనగర్ మా ఆలయం ఆఫీసు నందు మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమం అనంతరం అందరికీ ప్రసాద వితరణ కూడా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు నొసంగబడును. కాబట్టి మీకు తెలిసిన వారు మరియు మీ బంధువులకు చుట్టుపక్కల వారు కూడా ఇటువంటి కార్యక్రమం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు చేయుచున్నారని చెప్పి వారిని కూడా మనతో పాటు పిలుచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నంద్యాల పట్టణ ప్రజలకు ఈ నెల 17వ తేదీ సంజీవన శ్రీ రకోదండ రామాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఉచితంగా జరపబడుతున్నది. కావున ఉదయం 10 గంటలకు భక్తులు ఎవరైనా పాల్గొనదలిచిన వారు పాల్గొనవలసినగా కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ.